ఇప్పుడు కూడా అనిపించలేదా అంటే ఒక్కోళ్ళు ఇన్ని కోట్లు సంపాదించారంటారా నేను కూడా సంపాదిస్తారా నేను కారు కొంటుంటేమో అరే నేను ఇల్లు కొంటుంటేమో మై హోమ్ బోజలే ఇల్లులు కొన్నారంట అందరూ ఫ్లాట్లు సో అట్లా కొంటుండే కదా అన్నట్టు అనిపించలేదా నీకు ఎప్పుడు? నా మనసుకైతే ఎప్పుడు అనిపించలే, నాది ప్యూరిటీ. కానీ ఒక గడ్డబార లాంటి ముచ్చట చెప్తా. ఓకే, మనం జనాలకి దండం పెడితే వాళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉండాలి, కానీ సున్నం పెట్టొద్దు. ఇప్పుడు ఎవడైతే ప్రమోషన్లు చేసిండో బెట్టింగ్ ప్రమోషన్లో వీళ్ళంతా దండం పెట్టి సున్నం పెట్టిన వాళ్ళే. అమ్మ తోడు చెప్తున్నా, ఇప్పుడు ఆ సున్నమే వాళ్ళు రాసుకుంటారు. ఏమా ఇజ్జత్వే అన్ని వీకే ఏం చేస్తావు పైసలు సంబంధించి. ఇప్పుడు నువ్వే అన్నావు మై హోమ్ పూజ, ఇక దానికి మించిన లగ్జరీ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద కార్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లగ్జరీ ఫ్లాట్లకు పోయి గోడకు చేయి పెడితే బెట్టింగ్ అని అరుస్తుంది. ఆ బెట్టింగ్లకి వెళ్ళి ఎన్నో ప్రాణాలు అరుస్తాయి, అలా ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ప్రతి గోడలో ఎన్నో సావులు ఉన్నాయి. అంటే అడ్డమైన సొమ్ము, పాపిష్టి సొమ్ము, జనాలు కష్టపడ్డ సొమ్ము. ఆ సొమ్మును నువ్వు ఇట్లా మిస్యూజ్ చేసుకున్నావు కాబట్టే ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నావు. అది ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే, ఎంత పెద్ద ఎవడైనా సరే దెబ్బ పడ్డదా అమ్మ అనాల్సిందే, గడ్డబార నూకాల్సిందే.